తిరుమల లడ్డు కల్తీపై వస్తున్న ఆరోపణలతో జగన్ వైసీపీ శ్రేణులకు ఊరూరా దేవాలయాల్లో పూజలు జరిపించాలని పిలుపునిచ్చారు. కాలినడకన తిరుమలకు చేరుకొని స్వామివారి దర్శించుకుంటారని ప్రకటించారు. టీటీడీ నిబంధనల ప్రకారం అన్యమతస్థులు తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్పై సంతకం పెట్టాలి. అది టీటీడీ రూల్. ఎవరైనా సరే నాన్ హిందూస్ అంటే అది క్రైస్తవులు అవ్వచ్చు, మహమ్మదీయులు అవ్వచ్చు, నాస్తికులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఎప్పుడైనా వాళ్ళకు ఒక నమ్మకం కలిగి ఆ దేవుణ్ణి దర్శించుకోవాలని వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా అక్కడ వాళ్ళు సంతకం పెట్టాలి. మే హిందువులం కాము, అయినప్పటికీ ఈ దేవుడి పైన నమ్మకంతో ఈ దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలపై మాకున్న ఆదరణతో, గౌరవంతో మేము వీటన్ని డిక్లరేషన్పై సంతకం పెట్టాకే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, హిందూ మత పెద్దలు, స్వామీజీలు డిమాండ్ చేశారు. నన్ను మతం అడుగుతారా, నాది ఏ మతం తెలియదా, నాదే కులమో తెలియదా అంటూ ఎదురు ప్రశ్నలు వేశాడు. డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం కాదా? జగన్ ఏమన్నా కొత్తనా? రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా కొత్తనా? నా మతం ఏమిటని తెలియదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? ఆయన అన్యమతస్థులు అనే కదా డిక్లరేషన్ అడిగింది. ఆయనకు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద భక్తి విశ్వాసాలు ఉన్నాయా, లేవా? లేనప్పుడు తిరుమలకు వెళ్ళడం దేనికి? కేవలం హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికేనా? మొత్తానికి డిక్లరేషన్ మాత్రం ఇవ్వలేదు. అంటే ఆయనకు స్వామిపై ఎంత భక్తి ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో విహారయాత్రకు వచ్చినట్టుగా తిరిగారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది అని అంటున్నారు భక్తులు. అన్యమతస్థుడు అని తెలిసే కదా డిక్లరేషన్ పై సంతకం పెట్టమని డిమాండ్ చేసింది. నిన్ను గుడికి రావద్దని ఎవరు అనలేదే. డిక్లరేషన్ ఫామ్ పై సంతకం పెట్టి రమ్మని చెప్పారు. కొండపై రాజకీయాలు చేయడానికన్నా వెళ్ళేది. అధికారంలో ఉండగా ఆయన అనుచర బృందం నిబంధనలు తొంగలో తొక్కి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తి శ్రద్ధలతో కాకుండా ఒక విహారయాత్రకు వచ్చినట్టుగా వచ్చి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ కొత్త చర్చకు తెరదీస్తున్నారు భక్తులు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు కొలుచుకుని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన దగ్గర కూడా ఇగోకు పోయి డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదంటే అధికారం పోయాక కానీ జగన్ అసలు రంగు బయటపడలేదని, వెంకటేశ్వర స్వామిపై నీకు ఎంత చిన్న చూపు అని మండిపడుతున్నారు హిందువులు. ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలో ఉండి చేతిలో పవరుండి కూడా తన కూతురు కొణిదెల అంజన తన తల్లి మతమైన క్రిస్టియన్ మతం స్వీకరించడం వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి విశ్వాసాలు ఉన్నాయని డిక్లరేషన్ ఫామ్పై సంతకం చేసి ఆమె మైనర్ కావడంతో తనతో పాటు స్వయంగా తండ్రి పవన్ కళ్యాణ్ డిక్లరేషన్పై సంతకం పెట్టి దర్శనానికి తీసుకెళ్లారు. అది కదా పద్ధతి అంటే, అది కదా మత విశ్వాసాలంటే, అది కదా మన మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవించడం అంటే, అది కదా సెక్యులరిజం అంటే.